There is a story of the ostrich. చూడండి, ఈ యొక్క ఆస్ట్రిచ్ వృక్ష పక్షిని గురించి ఒక కథ ఉంటుంది. Long legs, చూడండి, దానికి పొడుగాటి కాళ్ళు ఉంటాయి, long neck, దానికి పొడుగాటి మెడ ఉంటుంది, tiny head, చూడండి చిన్న ముక్కు ఉంటుంది, and a bulky body. చూడండి దాని దేహమేమో లావుగా ఉంటుంది. And when the enemy chases it, దాన్ని శత్రువు తరిమేటప్పుడు it runs for its life. తన యొక్క ప్రాణమును కాపాడుకోవడానికి పరిగెడుతుంది. Runs and runs and runs. అది పరిగెడుతుంటుంది Until it gets exhausted. అది అలసిపోయేంత వరకు పరిగెడుతుంది. Then what will it do? అప్పుడు అది ఏం చేస్తుంది? It will hide its head in the sand. అది దాని తలను ఆ ఇసుకలో దాచిపెట్టుకుంటుంది, కప్పిపుచ్చుకుంటుంది. Everything is in the hand. చూడండి, ఇసుక క్రింద నెత్తిని దూర్చేసి Only దాచిపెట్టుకుంటుంది. head is in the sand. చూడండి, తన యొక్క నెత్తి మాత్రమే ఆ ఇసుకలో ఉండిపోతుంది. She is not seeing anything. ఇప్పుడు ఇసుకలో నెత్తుంది కాబట్టి ఏం చూడట్లేదు. But what about the neck? ఇప్పుడు దాని మెడ సంగతి ఏంటి? What about the bulky body? దాని యొక్క బరువాటి దేహం సంగతి What ఏంటి? about the legs? దాని యొక్క పొడుగాటి కాళ్ళ సంగతి ఏంటి? Everything is outside. అంత కూడా బయటే ఉంది. But this foolish ostrich thinks that she is safe. కానీ ఈ యొక్క బుద్ధిహీనమైన వృష పక్షి అనుకుంటుంది నేను భద్రంగా ఉన్నానని. That is how many of you are living. ఆ విధంగా అనేక మంది జీవిస్తున్నారు. Maybe you are living like an ostrich. బహుశా నువ్వు వృష పక్షిలాగా జీవిస్తున్నావు. Covering your sins. నీ పాపమును కప్పిపుచ్చుకుంటున్నావు. Secret faults. రహస్యమైన తప్పులు. Husband doesn't know. భర్తకు తెలియదు. Wife doesn't know. భార్యకు తెలియదు. Parents do not know. తల్లిదండ్రులకు తెలియదు. Children do not know. పిల్లలకు తెలియదు. The elders and the servants of God, they do not know. పెద్దలకు సంఘ సేవకులకు Yet తెలియదు. maybe you are involved in some secret sins, secret faults in your life. బహుశా ఏదో రహస్య పాపములో రహస్యమైన పొరపాటులో నీ జీవితంలో కొనసాగుతున్నావు. Come to the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు రా. When the end comes, we do not know. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు.